తనూజ వర్సెస్ దివ్య గట్టి ఫైట్ జరుగుతుంది. వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది అంటే నేను 100% బల్లగుద్ది చెప్తున్నా, దివ్యదే తప్పు అంటున్నా. ఎందుకంటే వాంటెడ్గా దివ్య కుళ్ళిపోయి ఉడికిపోయి తనూజ మీద గ్లడ్జ్తో ఇదంతా చేస్తుంది. ఎలా తెలుసా, బర్నీ గారు తనూజతో కన్సల్ట్గా అంత ప్రేమగా ఉండడం చూడలేదు. అదేవిధంగా తనూజకి రాత్రి బాగోపోతే ఐస్ క్యూబ్ పెట్టేటప్పుడు తను చూడలేకపోయింది. అదేవిధంగా తనూజ బర్నీ గారు షోల్డర్ పైన ఇలా పడుకునేటప్పుడు చూడలేకపోయింది. బర్నీ గారు కూతురు వచ్చి తనూజతో మంచిగా ఉండి తినికి మా నాన్న మీద నువ్వు ఇలా చెయ్యొద్దు, అదమాయించొద్దు అని రకంగా కూతురు చెప్పిందని తీసుకోలేకపోయింది. ఇవన్నీ తీసుకోలేక కుళ్ళిపోయి ఉడికిపోయి తనూజ మీద గ్లడ్జ్తో ఈరోజు కెప్టెన్సీ టాస్క్ నుంచి రిమూవ్ చేసి ఇంకేమంటుందంటే నేను స్ట్రాంగ్ పాయింట్తో రిమూవ్ చేస్తున్నా అని రకంగా చెప్పుకొని ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తుందే తప్ప లాస్ట్ టైం కెప్టెన్సీ టాస్క్లో ఉండేటప్పుడు కెప్టెన్గా దివ్య తనూజని తీసేటప్పుడు ఏమంది, కెప్టెన్ అయ్యే వాళ్ళు ఇంకోసారి కెప్టెన్ అవ్వకూడదని రూల్ లేదు, నేను అయ్యే వాళ్ళకి స్టాండ్ తీసుకుంటా అని రకంగా పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చిన దివ్య ఈరోజు ఎందుకు క్యాప్టెన్సీ టాస్క్ నుంచి రిమూవ్ చేస్తుంది? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా, తనూజ ఏడిస్తే ఏడుపు అనుకొని పడిపోతుంది. మరి నువ్వెప్పుడు ఏడలేదా? నువ్వెందుకు అంత గట్టిగా ఏడుస్తున్నావు? నువ్వెందుకు అంత యాక్టింగ్ చేస్తున్నావు? నోరేసుకొని పడిపోతుంది. అసలుకి కాస్తైనా నోరు అదుపులో లేకుండా మాటలు తుల్లుతుంది. తిరిగి తనూజని బ్లేమ్ చేయడం నిజంగా చాలా చాలా రాంగ్. వాళ్ళ మమ్మీ ఇచ్చిన హింట్ల ప్రకారం